నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, వారణాసి కేసు మనం నిన్న డిస్కస్ చేసుకున్నాము. సో అది అని అనుకున్నాము, బట్ దాని వెనుక చాలా పెద్ద కథే ఉంది అని అంటున్నారు. సో ఏం జరిగింది అంటే అది కాదా, అసలు ఎవరు వాళ్ళిద్దరునా, ఏం జరిగింది? నిన్న ఈ విషయాన్ని నేను మాట్లాడిన దీంట్లో ఏంటంటే ఇప్పటి వరకు పోలీసులు దీన్ని ఆత్మహత్యగా భావించారు, దీన్ని పరిగణించి వాళ్ళు కేసులు ఇచ్చేశారు. బట్ ఇప్పుడు కాదు అనే యాంగిల్కి వచ్చారు అనేది రూల్డ్ అవుట్ చేసేసారు. దీంట్లో ఇప్పుడు హైదరాబాద్ పోలీసులు సిట్ కూడా ఇన్వాల్వ్ అయింది. దీని వెనక ఒక పెద్ద మాఫియా ఉంది, ముంబై మాఫియా. దీని వెనక ఒక పెద్ద స్కామ్ ఉంది అనేది చెప్తున్నారు. అదేదంటారు, తీగలాగితే డొంక కదిలినట్టుగా ఇది ఒక చిన్న పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యి ఒక సినిమా లాగా ఉంది. అంటే వారణాసిలో ఒక అన్న చెల్లెలు అని దగ్గర మొదలైతే సినిమా వెళ్తూ 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 విస్తరించి మొత్తం ముంబైకి వెళ్ళి ఒక మాఫియాకి వెళ్ళి ఒక పెద్ద స్కామ్కి వెళ్ళి ఒక 2 స్టేట్ల పోలీసులు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఇప్పుడు కూడా ఈ రోజు మార్నింగ్ కూడా ఇక్కడ హైదరాబాద్ లో దీనికి రిలేటెడ్ గా ఒక గోడౌన్ మీద రైడింగ్ కూడా జరిగింది. దీని మీద ఇప్పుడు ఇంకొక 10-15 మందిని అరెస్టులు చేసే అవకాశం 2-3 రోజులు ఉందని వార్తలు వస్తున్నాయి. సో అసలు ఇదంతా ఏం జరిగింది, ఎలా జరిగింది, వీళ్ళిద్దరూ దీంట్లో ఈ స్కామ్ లోకి వీళ్ళిద్దరు రోల్ ఏంటి, ఇవన్నీ విషయాలు మాట్లాడుకుందాం. ఇది తీస్తే ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ లాగా అయ్యే అవకాశం అయితే ఉంది. సో ముందుగా వీళ్ళిద్దరు ఎవరు అంటే గుణలపల్లి గణేష్ గౌడ, ఇతని పేరు, 46 ఏళ్ళు, అన్న. గుణలపల్లి ధనలక్ష్మి చెల్లెలు, 38 ఏళ్ళు. ఇతనికి పెళ్ళి అయిందా లేదా అని డీటెయిల్స్ లేవు, కానీ ఈ ధనలక్ష్మికి పెళ్ళయి విడాకులు, భర్త భరణం కోసం కొట్లాడుతున్నాడు. రివర్స్ అది కూడా ఎందుకనేది చెప్తాను. ఇప్పుడు భర్త కూడా నిన్న భర్త నాకు భరణం ఇవ్వమని అడుగుతున్నాడు. వారణాసికి భర్త కూడా వెళ్ళాడు. సో ఫస్ట్ లో ఇదేంటంటే వీళ్ళిద్దరూ 4 రోజుల నుంచి వారణాసిలో ఉంటున్నారు. ఇది ఫిబ్రవరి 8న 3 గంటల ప్రాంతంలో అక్కడ లాడ్జీ వచ్చి సిటీ ఇన్ అనే ఒక హోటలు, అది కాంట్ అనే ఒక ప్రాంతం ఉంటుంది అక్కడ. ఆ ప్రాంతంలో బడ్జెట్ హోటల్స్ ఎక్కువ ఉంటాయన్నమాట, తక్కువకు. ఆ బడ్జెట్ హోటల్స్ లో వీళ్ళు దిగారు. అంతకుముందు కాశీ విశ్వనాథుని టెంపుల్ వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చారు. బట్ పెద్దగా ఎక్కడ బయటికి వెళ్ళట్లేదు అనేది చెప్తున్నారు. సో వీళ్ళు ఏంటంటే 12 గంటల లేకపోతే 24 గంటలు అనేది డిస్ప్యూట్ వచ్చింది. దాన్ని ఫోన్ చేసి వాళ్ళకి చెప్పడానికి 12 గంటలే అనేది చెప్పడానికి, ఇది చెక్అవుట్ టైం చెప్పడానికి వీళ్ళు ఫోన్ చేసామంటున్నారు. ఫోన్ చేస్తే తీయలేదు, తర్వాత వీళ్ళు బిల్లు కొడితే తీయలేదు. దాంతో పోలీసులకు ఫోన్ చేశారు. అక్కడ పోలీసులు వచ్చి సిగ్రా అంటారు, సిగ్రా పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులు వచ్చి మాస్టర్ కీ ఉంటుంది కదా, మాస్టర్ కీ ద్వారా తలుపు తెరిచి లోపలికి వెళ్ళి చూస్తే ఇద్దరు కూడా కింద పడిపోయినారు. నోట్లో నుంచి నొరగా రక్తం వస్తున్నాయి. పక్కన కొంచెం టాబ్లెట్లు అట్లాంటివి, ర్యాపర్స్ అవన్నీ ఉన్నాయి. అంతకుముందు వాళ్ళు ఫుడ్ కూడా తెప్పించుకొని తిన్నారని చెప్తున్నారు. అంటే ఇక్కడ నుంచి కాదు, బయట ఆర్డర్ ఇచ్చి ఫుడ్ వచ్చింది లోపలికి అనేది మేనేజ్మెంట్ చెప్పారు పోలీసులకి. దీంతో పోలీసులు ముందుగా వీళ్ళు ఎవరు అనుకున్నప్పుడు ఆధార్లో చూస్తే 12 ఏళ్ళుగా ఆధార్లో ఉన్నట్లేదు. మొత్తానికి వాళ్ళ ఫోను అవన్నీ ట్రేస్ చేశారు. ఫోన్ కాల్స్ వాటిని బట్టి మొత్తానికి బంధువుల్ని ఇక్కడ పోలీసులకి చెప్పారు. ఇక్కడ పోలీసులు బంధువులను కాంటాక్ట్ చేశారు. మొత్తానికి బంధువులు ఒక 6 మంది దాకా నిన్న అక్కడికి వెళ్ళారు. అందులో వీళ్ళ అంకుల్ వెంకటేష్, ఈమె మాజీ భర్త, ఇంకొంతమంది కలిసి అక్కడికి వెళ్ళారు. వాళ్ళు కూడా వెంకటేష్ మీడియాతో మాట్లాడాడు. సో పోలీసులకు కూడా వీళ్ళు కొన్ని విషయాలు చెప్పారు. అదేంటంటే 2 రోజుల ముందే ఈ గణేష్, ఈ వెంకటేష్ అంకుల్కి ఫోన్ చేసి నాకు భయంగా ఉంది, నాకు థ్రెట్లు వస్తున్నాయి అనేది చెప్పాడు అని చెప్తున్నారు. సో ఇప్పుడు ఎప్పుడైతే భయంగా ఉంది, థ్రెట్ అనేసరికి పోలీసులు అలర్ట్ అయ్యారు. ఏంటిది, ఇది హత్య ఏమన్నా అయ్యుండొచ్చా అని. అట్లాగే ఇప్పుడు టాక్సికాలజీ రిపోర్ట్ కూడా వచ్చేసింది. టాక్సికాలజీ రిపోర్ట్లో ఒక సంచలనమైన విషయం ఏంటంటే అల్ప్రాజోలామ్ అనే ఒక మత్తు ఇది. దాంతోపాటు ఆర్గానోఫాస్ఫేట్ అనే ఒక పెస్టిసైడ్, ఈ 2 సింక్రొనైజ్డ్గా ఉన్నాయి. అంటే ముందుగా మత్తు మంది ఇచ్చి తర్వాత విషం ఇచ్చినట్టుగా అర్థమవుతుంది. అంటే వీళ్ళకి టీ ఎవరో ఇచ్చారు, ఆ టీలో మత్తు మందు కలిపారు, తర్వాత ఫుడ్లో ఈ పెస్టిసైడ్ ఇచ్చారు. ఇది సింక్రొనైజ్ అయిందనమాట.
టాక్సికాలజీ రిపోర్ట్లో. అంటే క్లియర్గా ఇది హత్యే అనేది పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఎందుకంటే ఆ ఫోన్ కాల్ వీళ్ళకి వెళ్ళడం, తర్వాత వాళ్ళు తవ్వడం మొదలుపెట్టారు. అక్కడ నుంచి హైదరాబాద్ పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తే హైదరాబాద్ పోలీసులు ఇక్కడ ఇతను ఎవరు ఏంటి అనే లాగారు. ఇతను ఏంటంటే సికింద్రాబాద్లో ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీకి హైడ్ ట్రాన్స్ సొల్యూషన్స్ ఆ కంపెనీ పేరు. ఇది లాజిస్టికల్ కంపెనీ అంటే పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకి వాళ్ళ సరుకుల్ని తీసుకొని స్టోరేజ్ కానీ లేకపోతే ఇవి తీసుకొని వెళ్తారు. అలాంటి ఒక మిడిల్ రేంజ్ లో లాజిస్టిక్ కంపెనీ, దాంట్లో ఇతను సూపర్వైజర్ గా పనిచేస్తున్నాడు. బట్ 6 నెలల నుంచి పనిచేయడం మానేశాడు, ఉద్యోగం పోయిందని అందరికి చెప్తున్నాడు. కానీ ఇది ఒక పెద్ద స్కామ్ జరిగింది 2025 జూలై ఆ ప్రాంతంలో. దాన్ని ఏమంటారంటే ట్యాక్స్ ఎవేషన్ స్కామ్ అంటారు. మామూలుగా ఇండియాలో ట్యాక్స్ ఎగ్గొట్టడానికి కూడా పెద్ద ఎత్తున స్కాములు చేస్తారు. మనకి ఇప్పుడు అదాని మీద కూడా, అదానికి సంబంధించిన డిఫెన్స్ యూనిట్ మీద $9 మిలియన్ ట్యాక్స్ ఎవేషన్ స్కామ్ ఉంది అన్నమాట. డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్, రెవెన్యూ ఇంటెలిజెన్స్, డిఆర్ఐ దాని మీద విచారణ జరుపుతుంది. అదానిదంటే మోడీ ఉంటాడు వెంట, ఏం జరగదు. కానీ పెద్ద పెద్ద వాళ్ళు ట్యాక్స్ ఎవేషన్కి సంబంధించి స్కామ్ చేస్తూ ఉంటారు అనమాట. అటువంటి ఒక స్కామ్లో వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు, ఇద్దరు అన్నా చెల్లెలు. ఈ అమ్మాయి, ఈమెకేమో ఒక గార్మెంట్ యూనిట్ ఉంది, ట్రైలరింగ్ నడుపుతూ గార్మెంట్ యూనిట్ పెట్టుకుంది. ఇతనేమో లాజిస్టిక్ కంపెనీలో, నేను ఇందాక చెప్పిన హైడ్ ట్రాన్స్ సొల్యూషన్ కంపెనీ సికింద్రాబాద్ లో ఇతను పనిచేస్తున్నాడు. సో వీళ్ళిద్దరి ద్వారా ఏమవుతుందంటే ఫేక్ ఇన్వాయిస్లు క్రియేట్ చేయడం, తర్వాత ఆన్లైన్ లో ఈ-కామర్స్ లో పెద్ద ఎత్తున జరిగినట్టుగా చూపించడం, తర్వాత స్టాక్ మార్కెట్ స్టాక్స్ ని పర్చేజ్ చేసినట్టుగా చేయడం. అలాగా వీళ్ళిద్దరు ఇన్వాల్వ్ అయితే ఆ ఒక ట్రాన్సాక్షన్ లో వీళ్ళిద్దరికి 12 లక్షలు డబ్బులు వచ్చింది. ఈ 12 లక్షల్ని మొన్ననే ఈ మధ్యనే వీళ్ళు ఒక సేఫ్ డిపాజిట్ బాక్స్ ఓపెన్ చేస్తారు. లాస్ట్ వీక్ సేఫ్ డిపాజిట్ బాక్స్ చేసి అందులో డబ్బు వేశారు. అక్కడ నుంచే వీళ్ళు 6,60,000 ఇప్పుడు దొరికింది కదా, దాన్ని ట్రేస్ చేశారు పోలీసులు. దాన్ని ట్రేస్ చేస్తే ఇదైంది. ఎందుకంటే హైదరాబాద్ నుంచి ఒక సిట్టు వారణాసి వెళ్ళింది. సో అక్కడ పోలీసులు, ఇక్కడ సిటీ పోలీసులు కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. అట్లాగే తను చనిపోక ముందు రోజు 11 గంటల రాత్రి ఒక అన్నోన్ నెంబర్కి కాల్ చేశారు. ఆ అన్నోన్ నెంబర్ ఎవరిదంటే ముంబై మాఫియా రిలేటెడ్ అని చెప్తున్నారు. ముంబైలో మామూలుగా లోన్ షార్క్స్ ఉంటాయి. మనకి ముంబైలో ఏంటంటే ధారావి, బైకుల్లా, డోంగ్రీ ఇలాంటి ఏరియాల్లో ఒకప్పుడు మాఫియాలో ఉండేవాళ్ళు. ఎవరు, మన దావూద్ ఇబ్రాహిం అలాంటి వాళ్ళు. వీళ్ళు ఏంటంటే లోన్ ని రికవరీ ఏజెంట్స్ లాగా కలెక్ట్ చేస్తారు బై పోర్ట్స్ లో. ఇప్పుడు ఏంటంటే లోన్ యాప్స్ వచ్చేసాయి. ఈ లోన్ యాప్స్ ఎక్కువగా చైనా యాప్స్ ఉంటాయి, కానీ వాళ్ళు ఆధారపడేది మళ్ళీ ఇండియాలో మాఫియా మీద ఆధారపడతారు. ఇప్పుడు మాఫియాలో మనకి లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ఇలాంటి వాళ్ళంతా చేసే పని ఏంటంటే వాళ్ళు చాలా రకాల ఆపరేషన్స్ చేస్తుంటారు. అందులో ఒకటి లోన్లు తీసుకున్న వాళ్ళ దగ్గర బలవంతంగా మళ్ళీ వెనక్కి వసూలు చేయడం. అట్లాగా పర్ ఇయర్ ఒక ముంబైలోనే 3,000 కోట్ల వరకు లావాదేవీలు జరుగుతున్నాయన్నమాట. సో ఇప్పుడు ఇతను వీళ్ళ సిస్టరు ఇవి చేశారు కాబట్టి వీళ్ళ భర్తకు కూడా అర్థమైంది వీళ్ళు పెద్ద ఎత్తున స్కామ్ చేసి డబ్బులు వచ్చాయి వీళ్ళకని. అందుకని నీకు డబ్బులు వచ్చాయి కాబట్టి ఆ డబ్బులో భర్తగా నాకు కూడా వాటా కావాలని ఇతను డైవర్స్ అయినాక కోర్టులో కేసు వేస్తున్నాడు. అందుకని అతను చనిపోయినా కూడా పెద్దగా ఏమి బాధపడలేదా. అక్కడ మీడియా కూడా ఆశ్చర్యపోయింది. భర్త అంటున్నాడు, ఇతనిలో ఏమి ఫీలింగ్స్ లేవు, అది ఇదని ఆరాధిస్తే అసలు విషయాలు బయటకు వచ్చాయి. అతను చెప్పాడంట, ఆయన భర్త కాదు, ఇది కాదు, వీళ్ళు పెద్ద ఫ్రాడ్ బ్యాచ్ ఇద్దరు అని చెప్పి. వీళ్ళు ఎందుకు వారణాసి వెళ్ళిన, గుడికి కాదు, ఏమి కాదు, అక్కడ దాక్కోవడానికి వెళ్ళారు. అక్కడైతే సేఫ్ గా ఉంటదని వెళ్ళారు. గుడికి పోయినట్టుగా డ్రామా ఆడారు, కానీ గుడికి పోలే వీళ్ళు. అసలు గుడిలో సీసీటీవీ చూశారు పోలీసులు. సీసీటీవీలో ఎక్కడ అసలు వీళ్ళు ఉన్నట్టే కనిపించలేదు. సో గుడికి వెళ్ళలేదు. వీళ్ళు వెళ్ళినట్టుగా లాడ్జి వాళ్ళని నమ్మించారని ఒక డ్రామా వేస్తారు. సో మొత్తానికి వీళ్ళని ట్రేస్ చేసి ముంబై మాఫియా వీళ్ళు ఇక్కడ దాక్కున్నారు డబ్బులు తీసుకొని పారిపోవడానికి. అందుకనే వాళ్ళు అక్కడ కొన్ని నెలల పాటు ఉందామని వెళ్ళారు, ఆ డబ్బులు తీసుకెళ్ళారు. సో వీళ్ళని చంపేయాలని డిసైడ్ అయ్యారు. సో అక్కడ నుంచి ఒక బ్యాచ్ దిగింది, ఎగ్జిక్యూషనర్స్ అంటారు వాళ్ళని. ఆ ఎగ్జిక్యూషనర్ బ్యాచ్ దిగి వీళ్ళని సూసైడ్ లాగా ప్రాజెక్ట్ చేసి ప్లాన్ చేసుకొని ముందు టీలో ఒక మత్తు మందు,
పంపించి దాని తర్వాత ఈ పెస్టిసైడ్ ని పంపించి ఇద్దరిని చంపించేశారు. సార్ అంటే ఎట్లా చేసి ఉంటారు సార్ పంపించడం? ఇది హోటల్ వాళ్ళే ఇన్వాల్వ్ అయి ఉంటారు. అందుకనే హోటల్ మేనేజర్ ఇద్దరిని, నైట్ మేనేజర్లు ఇద్దరు, తర్వాత అక్కడ ఉన్న బాయ్ ని, క్లీనర్ ని, వీళ్ళందరినీ ఇప్పుడు పోలీసులు తరువుగా విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ రోజు మార్నింగ్ 9 గంటలకి ఒక గోడౌన్ మీద కూడా దాడి జరిగిందని చెప్తున్నారు. అంటే ఈ మొత్తం ఇది దాదాపు 20-30 కోట్ల స్కామ్ ఇదని చెప్తున్నారు ఇప్పటి వరకు. సో ఇంకా పెద్దగా అయ్యే అవకాశం కూడా ఉంది. హైదరాబాద్ తో లింక్ అయిన పెద్ద స్కామ్. ఆ మధ్య కూడా డ్రగ్స్ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ గోడౌన్ లో బయటపడ్డాయి. సో హైదరాబాద్ ని ఈ లాజిస్టికల్ హబ్ కాబట్టి, ఈ మధ్య ఇండస్ట్రియల్ గా బాగా డెవలప్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఉపయోగించుకొని ఒకటి ట్యాక్స్ ఎగ్గొట్టేదానికి చేయడం, రెండు ఈ డిజిటల్ సైబర్ క్రైమ్ కూడా ఇక్కడ వాడుకుంటున్నారు. వీళ్ళు కూడా సైబర్ క్రైమ్ దీంట్లో కూడా వీళ్ళిద్దరు కూడా ఇన్వాల్వ్ అయినట్టు చెప్తున్నారు. ఈమె తన గార్మెంట్ ఇండస్ట్రీలో ఉపయోగించుకుని ఎక్స్పోర్ట్లు చేసినట్టు అవన్నీ ఫేక్ ఇన్వాయిస్లు ఈమె క్రియేట్ చేసింది. అతను కూడా లాజిస్టికల్ కంపెనీ కాబట్టి అతను కూడా ఇన్వాల్వ్ అయ్యాడు. వీరికి బాగా డబ్బులు వచ్చాయి. దీని నుంచి వాళ్ళకి ఇవ్వాల్సింది ఏదో లావాదేవీల దగ్గర ఇబ్బందులు వచ్చి ఎగ్గొట్టి వీళ్ళు దాక్కోవడానికి వారణాసికి వెళ్ళారు. భక్తుల్లాగే వెళ్ళి ఆ డ్రామా చేద్దామని అక్కడ ఉందామని వీళ్ళు వెళ్ళారు. బడ్జెట్ హోటల్లో దిగి ఎక్కువ రోజులు ఈ విషయం వాళ్ళకి పసిగట్టారు. ఎందుకంటే వాళ్ళ ట్రాకింగ్ సిస్టమ్, సర్వైలెన్స్ సిస్టమ్ అనేది మోర్ పవర్ఫుల్ అనమాట. సో అలాగా ఇది ఒక బిగ్ స్కామ్. ఈ స్కామ్ లో అనేక విషయాలు ఇన్వాల్వ్ అయినాయి. ఇంకా కూడా ఇది దొరికిన ఎవరు చేశారో తెలియదు కదా. అది తెలియాలంటే కష్టమే. ఎందుకంటే మాఫియా నెట్వర్క్ అనేది ఒక దగ్గరికి వెళ్ళి ఆగిపోతుంది, ఆ చైన్ పైకి వెళ్ళదు. ఎందుకంటే వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఒకవేళ ఏదైనా అయితే కింది స్థాయి వాళ్ళే జైలుకి వెళ్ళాలన్నది ఆ స్ట్రక్చర్ వాళ్ళకి ఎప్పటి నుంచో ఉంటుంది. అంటే వాళ్ళు ఏంటంటే ఎప్పుడు ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎలా స్టడీ చేస్తారంటే పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంటుంది, పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎట్లా వస్తుంది అనేది వాళ్ళకి ఉంటుంది. రెండోది పోలీస్ స్థాయిలో కూడా వాళ్ళు మ్యానిపులేట్ చేయగలరు, వాళ్ళకి ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా హడావిడి బిగినింగ్ లో ఉంటుంది తప్ప తర్వాత ఫాలో అప్ లో మనకేమి కనబడదు. అంటే ఎక్కడో ఒక చోట దారి ఉన్నట్టే ఉంటది, దారిలో వెళ్తాం, సడన్ గా డెడ్ ఎండ్ వస్తుంది, ఇంకా అక్కడేమి ఉండదు. అలాగా ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్స్ అలాగే జరుగుతాయి. సో మొత్తంగా వీళ్ళ స్థాయిలో గ్రీడ్కి వెళ్ళి ఒక పెట్టుకోవాల్సిన వాళ్ళతో పెట్టుకోకూడని వాళ్ళతో పెట్టుకోవడం వల్ల వీళ్ళిద్దరు చనిపోయినట్టుగా మనకు అర్థమవుతుంది.